మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ క్రోధనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి గురువు వ్యయస్థానం నందు లోహమూర్తిగా సంచరిస్తున్నారు. శని నవమం నందు స్వర్ణమూర్తిగాను, రాహు దశమం నందు, కేతు చతుర్థ స్థానం నందు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. మొత్తంగా ఈ మిథున రాశి వారికి గ్రహబలం కొంత తక్కువగా ఉన్నదని చెప్పుకోవచ్చును. గురువు వ్యయస్థానం నందు సంచరించడం వలన వృధా ప్రయాణాలు చేయాల్సి రావడము, ధన వ్యయం అవడం, అకారణ కలహాలు కలగడము, స్థానభ్రంశము, పదవీ నష్టము, రుణాలు పెరగడము, రోగపీడలు కలిగేటువంటి అవకాశం ఉంది. శని భాగ్యస్థానం నందు సంచరించడం వలన మానసిక విచారము, దారిద్ర్యము, దుఃఖము, శరీరం నందు అనారోగ్యాలు, తోటి వారితో విరోధము కలిగేటువంటి అవకాశం ఉంది. వీరికి రాహు కొంత అనుకూలంగా ఉండడం వలన మనస్సుకు సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, భోజన సదుపాయం బాగుంటుంది, కర్మసిద్ధి కలుగుతుంది. అలాగే లోహమూర్తిగా సంచరించడం వలన కొన్ని చెడ్డ వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ రాశి వారికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చును. శ్రమకు తగిన ఫలితం లభించదు. అధిక శ్రమ చేత తక్కువ ఫలితం మాత్రమే లభిస్తుంది. ఉద్యోగులకి అనుకోని బదిలీలు కలుగుతాయి. దగ్గరకు వచ్చినటువంటి ప్రమోషన్లు కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. రాజకీయ నాయకులకి ప్రజాబలం తగ్గుతుంది. ఈ మిథున రాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కొంత ఆలస్యం అవుతుంది. రైతులకి చీడపీడల వలన, తెగుళ్ల సమస్యల వలన దిగుబడి తగ్గుతుంది. అకాల గాలివానల వలన పంట నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి గురు శనులు దోషంగా ఉండడం వలన ఈ గురు శనులకు జపతపాలు ఆచరించడం, శనగలు, నువ్వులు దానం ఇవ్వడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అలాగే మంగళవార నియమాన్ని ఆచరించడం వలన వీరికి సకల గ్రహ దోషాలు తొలగి సుఖశాంతులతో సకల కార్య జయాన్ని పొందుతారు.